జిల్లా కాగజ్ నగర్ మండలంలోని మాలిని గ్రామ పంచాయతీలో ప్రభుత్వం వారు ఇచ్చే ప్రజాపాలనలోని 4 పథకాలు మంజూరు కార్యక్రమం నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సబ్ కలెక్టర్ శుద్ధ శుక్ల మరియు మండల గ్రామ అధికారులకు గ్రామస్తులు బాజా భజంత్రీలతో స్వాగతం పలికారు. అనంతరం ముఖ్య అతిథిగా వచ్చిన సబ్ కలెక్టర్ చేతుల మీదుగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రజాపాలనప్పుడు కానీ మొన్న చేసిన కులగణన సర్వే అప్పుడు కూడా వీరందరూ కూడా దరఖాస్తులు పెట్టుకుని ఉన్నారు. దాంట్లో మనము 47 మంది పెట్టుకుంటే 47 మంది కూడా వాళ్ళు ఎలిజిబుల్ గా చేసి వాళ్ళందరూ కూడా ఇప్పుడు మేము శాంక్షన్ ఆర్డర్స్ ఇవ్వబోతున్నాము. ఆ రోజు ప్రజాపాలన మిస్ అయిన వాళ్ళు ఇంకెవరైనా వాళ్ళు కూడా ఇంకా 39 అప్లికేషన్స్ కొత్త వాళ్ళు కూడా పెట్టుకోవడం జరిగింది. వాటిని కూడా మేము ఎంక్వైరీ చేసి దాంట్లో ఎలిజిబుల్ గా వాళ్ళకు ఎలిజిబుల్ అయితే వాళ్ళకు కూడా త్వరలోనే వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో రేషన్ కార్డులో మనకు ఎలిజిబిలిటీ అనేది ఎలా ఉంటే వాళ్ళ సంవత్సర ఆదాయం 1,50,000 మించకుండా ఉన్న వాళ్ళను, అలాగే ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగం కానీ పెన్షనర్స్ కానీ అటువంటి లేని వాళ్ళను మనం బీపీఎల్ ఫ్యామిలీ కింద ఎంచుకొని వాళ్ళను మనం ఈ రేషన్ కార్డు గురించి ఎంపిక చేసి వాళ్ళను ఎలిజిబిలిటీ చేయడం జరిగింది. గత కొద్ది రోజులుగా మన గ్రామంలో వచ్చి మీరు అందరూ చూస్తున్నారు. మీ ఇంటింటికి వచ్చి ఇళ్లకు సంబంధించి కావచ్చు, మీ యొక్క భూములకు సంబంధించి కావచ్చు, తర్వాత 2023-24 సంవత్సరంలో కనీసం 20 రోజులు పనిచేసినటువంటి ఉపాధి హామీ జాబ్ కార్డు కుటుంబ సభ్యులకు కావచ్చు, అదేవిధంగా